అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో వారు పెద్ద ఎత్తున మట్టి మొరం దందా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన అధికారులపై దాడులు చేయడం హేయమన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల తీరును బీఆర్ఎస్ తరఫున పెద్ది ఖండించారు. బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం ప్రభుత్వ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు నిరసన చేపట్టారు. స్కూల్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. స్కూల్లో ఉన్నత తరగతి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. స్కూల్ను 7వ తరగతికే పరిమితం చేశారని మండిపడ్డారు. యువత చెడు అలవాట్లకు గురవ్వకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని వేములవాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు సూచించారు. చెల్మెడలో గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నీని టాస్ వేసి ప్రారంభించారు. పోలీస్ సమరవీరుల స్మారకార్థం టోర్నీ నిర్వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహారావు ముందుగా క్రికెటర్లను పరిచయం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బలో సుమారు 6 ఏళ్ల క్రితం నిర్మించిన రాములవారి గుడిని మున్సిపల్ సిబ్బంది, టీపీఓ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని కూల్చడం ఆందోళనకు కారణమైంది. వార్డు ప్రజలు, హిందూ సంఘాల వారు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల ర్యాలీలతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇరు పార్టీల ర్యాలీలు ఎదురవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ ఆఫీసును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో రికార్డులను ఆయన పరిశీలించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.